హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వానో సాగాలో 922 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో లూఫీ వాళ్ళు కిన్మాన్ వాళ్ళ గురించి అసలు నిజం తెలుసుకుంటారో, వాళ్ళు పాస్ నుండి వచ్చారని, కైడోని అండ్ వానోకి కొత్త షోగనైనా ఓరోచిని ఓడించాలని వీళ్ళకి ప్లాన్ తెలియగానే అన్ఎక్స్పెక్టెడ్ గా కురికి కైడో వస్తాడో, అది కూడా తన డ్రాగన్ ఫామ్ లో. కైడో ఎక్కడ ఒకబురా టౌన్ ని అటాక్ చేస్తాడో అనే భయంతో బాసిల్ హాకిన్స్ కైడోకి స్ట్రా హ్యాట్ లూఫీ వాళ్ళని ఓడెన్ క్యాజల్ దగ్గర చూశాడు అని ఒక అబద్ధం చెప్తారో. చెప్పగానే కైడో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ కొండ మీద బ్లాస్ట్ బ్రీత్ అటాక్ ని చేస్తాడో. దెబ్బకి ఆ ప్లేస్ అంతా చల్లా చెదురైపోతుంది. లూఫీ దూరం నుండి చూసే కైడో తన ఫ్రెండ్స్ మీద అటాక్ చేశాడు అనే కోపంతో తను ఇప్పుడు అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించకుండా కైడో నెత్తి మీద ఎలిఫెంట్ గన్ని యూజ్ చేస్తాడు. అండ్ ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. లూఫీ కైడోను కొట్టగానే గాల్లో ఎగురుతున్న కైడో కాబురా టౌన్ మీద పడతాడు. అక్కడున్న జనాలందరూ భయపడి చేస్తారు, పరిగెట్టండి లేకపోతే మన ప్రాణాలు పోతాయని. అండ్ అక్కడుండే చాలా మందికి అర్థం కాదు వానో కంట్రీలో కైడోను కొట్టడానికి సాహసం చేసిన వాడు ఎవడరా అని. అండ్ లూఫీ అక్కడ ల్యాండ్ అవగానే అక్కడుండే వాళ్ళకి అర్థమవుతుంది సుమోని కొట్టింది అండ్ హోల్డమ్ ని కొట్టింది కూడా ఈ కుర్రాడే అని. లూఫీ కైడోని కొట్టేసిన తర్వాత అక్కడ నుండి ఓడెన్ క్యాజల్ వైపు పరిగెడతాడు. తన ఫ్రెండ్స్ అయిన సాంజీ, నామి వాళ్ళకి ఏమైనా అయిందేమో చూడ్డానికి. కానీ వెళ్లే దారిలో తనకి స్పీడ్ కనిపిస్తుంది. అదే ఓతామని తన ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్న బీస్ట్ పైరెట్. తన బాడీ అంతా ఇంజూరీస్ తో నేల మీద అలా పడిపోయి ఉంటుంది. అక్కడ ఉండే కొంతమంది బీస్ట్ పైరెట్స్ తను కైడో కేప్ లో నుండి కింద పడింది అని అంటారు. సో లూఫీ పరిగెట్టుకుంటూ వెళ్లి హార్స్లెన్నా నీకేమైంది అని అడుగుతాడు. దానికి తను, మేం మాస్టర్ ఒటామా ఇంటికి వెళ్లే దారిలో కైడో నన్ను గుర్తుపట్టాడు, మా మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు. నేను ఒటామాని కాపాడడానికి నా వల్ల అయిందంతా చేశాను, కానీ తను నన్ను దారుణంగా ఇంజూర్ చేశాడు అని చెప్తుంది. లూఫీకి ఈ విషయం తెలియగానే తన కోపం కట్టలు దించుకుంటుంది. తన మీద తనకే కోపం వస్తుంది. ఒటామాని ఒంటరిగా పంపించి ఉండకూడదు అని చాలా రిగ్రెట్ అవుతాడు. చిన్న పిల్లని కూడా చూడకుండా తన మీద అటాక్ చేసినందుకు కైడోని అక్కడే లేపేయాలని లూఫీ ఫిక్స్ అవుతాడు. ఇంతలోనే అక్కడికి లా వస్తాడనమాట. తనను ఆపడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు కనుక తను కైడోతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ప్లాన్స్ అన్ని తెలిసిపోతాయని లూఫీని ఆపడానికి ట్రై చేస్తాడు. గానీ లూఫీ ఒప్పుకోడు. నేను ఇప్పుడు కనుక కైడోని ఇక్కడే డిస్ట్రాయ్ చేస్తే మనకుండే ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని కైడోని తన వైపు పిలుస్తాడు. రే కైడో, నేను ఇక్కడున్నాను చూడు అని. కైడో లూఫీని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి లూఫీ, నా పేరు లూఫీ, ఫ్యూచర్ పైరేట్ కింగ్ ని నేనే అని గట్టిగా అరుస్తాడు. తన ముందు అంత ధైర్యంగా నేను పైరేట్ కింగ్ అవుతాను అని లూఫీ అనగానే కైడో తన మీద ఇంకో బ్రీత్ బ్లాస్ట్ చేస్తాడు. అక్కడ ఉండే కొంతమంది బీస్ట్ పైరేట్స్ అండ్ ఆ చుట్టూ ఉన్న హౌసెస్ అన్ని తునాతునకలైపోతాయి. లూఫీ ఆ అటాక్ నుండి తప్పించుకొని హార్సెలినాని దూరంగా విసిరి గాల్లోకి ఎగిరి కైడో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన మీద కంటిన్యూస్ గా ఎలిఫెంట్ గ్యాట్లింగ్ ని వాడతాడు. లూఫీ కొట్టిన దెబ్బలకి డ్రాగన్ ఫామ్ లో ఉన్న కైడో నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. లూఫీ గేర్ 4 బోన్స్ మ్యాన్ గా మారి కైడో మీద కాంగ్ ఆర్గన్ గన్ని యూజ్ చేస్తాడు. లిటరలీ కొన్ని వందల అటాక్స్ ని లూఫీ కైడో మీద చేస్తాడు. అన్ని దెబ్బలు కొట్టినప్పటికే కైడో మళ్ళీ తిరిగి లేచి నిలబడతాడు. లూఫీ తనని అటాక్ చేయడానికి తన వైపే ఫాస్ట్ గా వస్తుండడం చూసి తన చేతిలో ఉన్న థండర్ బగు అని యూజ్ చేసి లూఫీని ఒకే ఒక దెబ్బ కొడతాడు. దెబ్బకి లూఫీ ట్రాన్స్ఫార్మ్ అయి నార్మల్ ఫామ్ లోకి మారిపోయి నేల మీద అలా పడుంటాడనమాట. కైడో ఫుల్ కాన్షియస్ గా కూడా లేడు, తను తాగేసున్నాడు. అండ్ లూఫీని కొట్టింది ఒకే ఒక దెబ్బ. లూఫీ స్ప్రో లేకుండా నేల మీద పడున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కైడో ఎంత పవర్ఫుల్ అనేది. లూఫీ నార్మల్ ఫామ్ లోకి మారిపోగానే కైడో షాక్ అవుతాడు. ఏంటి ఈ పిల్లాడా నాతో ఫైట్ చేయడానికి రెడీ అయింది అని. తను చనిపోయాడేమో అని కైడో అనుకుంటాడు. గానీ అక్కడున్న తన సబార్డినేట్స్ లూఫీని చెక్ చేస్తే తను ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. లూఫీని అక్కడి నుండి ఎలాగైనా తప్పించాలని అక్కడే ఉన్న లా తన పవర్ ని యూజ్ చేసి లూఫీతో అక్కడి నుండి పారిపోవాలనుకుంటాడు. కానీ ఇంతలోనే అక్కడికి బాసిల్ హాకిన్స్ వస్తాడు. తన సబార్డినేట్ తో ఒక సీస్టోల్ నెయిల్ ని లాకి గుచ్చుకునేలా అటాక్ చేయిస్తాడు. దానివల్ల లా తన పవర్ ని యూజ్ చేయలేకపోతాడనమాట. బాసిల్ హాకిన్స్ లాతో ప్రపంచంలో ఉండే సీస్టోన్ మొత్తం ఈ ప్లేస్ నుండే తయారై వచ్చింది. ఇక్కడుండే క్రాఫ్ట్స్ మెన్ సీస్టోన్ తో చిన్న చిన్న నెయిల్స్ కూడా తయారు చేయగలుగుతాడు అని చెప్తాడు. లా ఇప్పుడు తన పవర్ ని యూజ్ చేయలేకపోతున్నాడు కాబట్టి హాకిన్స్ తన స్వాడ్ తో లాని క్యాప్చర్ చేయాలనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లా లూఫీని సేవ్ చేయలేకపోయాడు కాబట్టి లూఫీ కైడో వాళ్ళకి దొరికిపోయి ఉంటాడు. కైడో తన మనుషులతో లూఫీని జైల్లో వేయమని చెప్తాడు. వన్స్ లూఫీ ఓపిక చచ్చిపోగానే తన సోల్జర్ గా మార్చుకోవచ్చు అని కైడో అలా చేయమంటాడనమాట. కైడో మనుషులు లూఫీని క్యాప్చర్ చేద్దామని తనని పట్టుకోవడానికి వెళ్తే అందరూ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతారు. ఎందుకంటే లూఫీ తన కాంకరస్ హాకీని వాడుంటాడనమాట. అది కూడా స్పృహలో లేకుండా. లూఫీ కాంకరస్ హాకీని యూజ్ చేయడం దూరం నుండి షుటన్ మారు చూస్తే ఇది లార్డ్ ఓడెన్ స్పెషల్ ట్రిక్ కదా, ఇతనల్లా చేస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతాడు. షుటన్ మారు మాత్రమే కాదు కైడో కూడా ఈ పిల్లడు కాంగ్రెస్ హాకీ వాడగలుగుతున్నాడా, వీన్ని ఎలాగే వదిలేయకూడదు, కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఆ లాని ఈ పిల్లోడిని
తర్వాత చూసుకుంటాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు లాస్ట్ మినిట్ లో తన పవర్ ని యూజ్ చేసి బాసిల్ హాకిన్స్ చేతిలో నుండి తప్పించుకొని ఉంటాడు. సో బాసిల్ హాకిన్స్ తన మనుషుల్ని ఎక్కడున్నా వెతికి పట్టుకోమని ఆర్డర్ పాస్ చేస్తాడనమాట. కట్ చేస్తే ఇంకో పక్క ఒకబుర టౌన్ లో కినమాన్ మారువేషంలో ఆ ఊరికి వెళ్తాడు. దూరం నుండి కొంతమంది మనుషులు లూఫీ మన కోసం ఫుడ్ కష్టపడి తెస్తే అది మొత్తం దొంగల పాలు చేశాము అని వాళ్ళలో వాళ్ళు బాధపడుకుంటూ ఉండడం చూస్తాడు. అండ్ అదే గుంపులో ఓత్సురు ఒక ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సురుని కినమాన్ చూసి 20 ఏళ్ల తర్వాత కూడా తన అంతే అందంగా ఉంది, అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడలేను, లార్డ్ ఓడన్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని తనలో తనే మాట్లాడుకుంటూ అక్కడే చూస్తూ ఉండిపోతాడు. సురు కినమాన్ వైఫ్ అనమాట. కినమాన్ అలా చూస్తూ ఉండగానే షుటన్ మారు తన వెనకాల నుండి వెళ్తాడు. తనను చూసి కినమాన్ గుర్తుపట్టే అషురా డోజీ అని తన వెనకాల వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కొండ మీద కైడో అంత పెద్ద బ్లాస్ట్ చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్కి ఏమైనా అయిందేమో అని మనం అనుకుంటాం, కానీ కైడో అటాక్ చేసిన టైంలోనే సింక్ హోల్ ఓపెన్ అవ్వడం వల్ల స్ట్రా హ్యాట్స్ తో పాటు అందరూ గుంత లోపల పడిపోయి ఉంటారు. సో అలా అటాక్ నుండి తప్పించుకుంటారనమాట. ఆ తర్వాత సాంజీ అండ్ షినోబు ఇద్దరు కలిసి గుంతలో పడిపోయిన ప్రతి ఒక్కరిని బయటికి తీస్తారు. ఇంకో పక్క డాగ్ స్టామ్ షీషోర్ నుండి వానోలకి ఎంటర్ అయ్యే దారిలో తనకి ఒతామా బాడీ కనిపిస్తుంది. తను నేలపైన అలా పడిపోయి ఉంటుందన్నమాట. చుట్టూ ఉన్న వాళ్ళు చెక్ చేస్తే తను నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఉంటుంది. డాగ్ స్టామ్ అది చూసి చిన్న పిల్లని కూడా చూడకుండా ఎలా దాడి చేసావు కైడో అని కోపడతాడు. అండ్ తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్తారు. ఇంకో పక్క లూఫీ కురీలో కైడోతో ఫైట్ చేశాడనే విషయం నెక్స్ట్ డే వానో న్యూస్ పేపర్స్ లో ప్రింట్ చేస్తారు. అది చూసి ఫ్రాంకీ, రాబిన్ అండ్ ఉసోప్ లూఫీ వానోకి వచ్చేసాడని హ్యాపీ ఫీల్ అవుతారు, గానీ అప్పుడే కైడోతో ఫైట్ చేశాడా అని షాక్ అవుతారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, లూఫీ వాళ్ళ దగ్గర తప్పిపోయిన జోరో కూడా లూఫీ చేసిన దాని గురించి వేరే వ్యక్తి ద్వారా తెలుసుకుంటాడు. అండ్ తన ఒక బోట్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్తున్నాడని ఎవరికి తెలీదు. ఆ నెక్స్ట్ డే వానోలో ఉడాన్ అనే ప్లేస్ ని మనకు చూపిస్తారు. అక్కడ చాలా మంది సామురై రకరకాల పనులు చేస్తూ మనకు కనిపిస్తారు. కొంతమంది మూటలు మోస్తుంటే కొంతమంది వెపన్స్ ని క్రాఫ్ట్ చేస్తుంటారు. అండ్ ఆ పని వాళ్ళని నచ్చి చేయట్లేదన్నమాట. వాళ్ళ దగ్గర బలవంతంగా బీస్ట్ పైరేట్స్ చేయిస్తుంటారు, ఎందుకంటే అదొక జైలు. ఆ ప్రిజన్ లో ఒకరికి ప్రతిరోజు ఒక పాయిజనస్ ఫిష్ ని ఫీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫిష్ ని పెట్టే ముందర బోన్ తీసేయాలని జైలర్ తన సబార్డినేట్ తో చెప్తాడు, గానీ తన సబార్డినేట్ మర్చిపోయి డైరెక్ట్ గా ఫిష్ ఇచ్చేస్తాడు. ఇంతలోనే అక్కడికి లూఫీని తీసుకొని వస్తారు. లూఫీ లోపలికి రాగానే అక్కడున్న ప్రతి ఒక్కరు తనని అవమానిస్తూ కొడుతూ ఉంటారు. లూఫీ సడన్ గా ఎవరి ప్రెజెన్స్ లో ఫీల్ అవుతాడో తను జైలర్ వైపు చూసేసరికి సెల్ లోపల నుండి ఫిష్ బోన్ వచ్చి జైలర్ గొంతులో గుచ్చుకుంటుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ జైలర్ సబార్డినేట్ తిడతారు. బోన్స్ లేకుండా ఫిష్ పెట్టమన్నాం కదా, ఆ జైలు లోపల ఎవరున్నారో కూడా మనకు తెలీదు, సో జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత లూఫీని ఒక సెల్ లోపల తీసుకొని పోయి వేస్తారు. అండ్ అదే సెల్లో వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ కి చెందిన కిడ్ కూడా కనిపిస్తాడు. మీకు బాగా గుర్తుంటే హోల్ కేక్ సాగా జరిగే టైంలో కైడో కిడ్ వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. నాకు తెలిసి అలా అటాక్ చేసినప్పుడు తనను ఓడించి సెల్లో వేసి ఉంటాడనమాట, ఫ్యూచర్ లో తన సబార్డినేట్ గా మార్చుకోవడానికి. అండ్ అదే సెల్లోకి లూఫీని కూడా వేస్తారు. అండ్ వాళ్ళిద్దరి గోలు ఒకటే, కైడోని లేపేయడం. ఇక్కడతో వానో యాక్ట్ 1 కంప్లీట్ అవుతుంది. అంటే వానో ఆర్క్ కి సెటప్ అనమాట. దీని తర్వాత మగీ కింగ్డమ్ రూయిన్స్ లో అంటే మీహాక్ ప్యాలెస్ లో మీహాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చూస్తాడు. అండ్ అందులో గెకో మోరియా బ్రతికే ఉన్నాడు అని రాసి ఉంటుంది. ఆ న్యూస్ ఆర్టికల్ పేరు నాకు చూపించగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మీహాక్ ను వదిలేసి గెకో మోరియా దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తుంది. మీహాక్ జాగ్రత్తగా వెళ్ళు అనేసరికి నన్ను ఇంత మంచిగా మాట్లాడితే నేను వదిలేసి వెళ్ళలేను అని తనే మళ్ళీ ఆగిపోతుంది. కాకపోతే మీహాక్ పెరోనాతో యాక్చువల్లీ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే, మనం ఈ ప్లేస్ ని ఖాళీ చేస్తే మంచిదే, ఎందుకంటే రెవరీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరిగింది అని చెప్తాడు. కట్ చేస్తే న్యూ వరల్డ్ లో గెకో మోరియా పైరేట్ ఐలాండ్ అంటే బ్లాక్ బేర్డ్ ఐలాండ్ కి వెళ్తాడు. అండ్ తన జాంబీస్ అన్నిటిని బ్లాక్ బేర్డ్ పైరేట్స్ మీదకి వదులుంటాడు. తన సబార్డినేట్ అయిన అబ్జలం అదే ఐలాండ్ లో ఉన్నాడని తెలుసుకుని గెకో మోరియా ఐలాండ్ ని అటాక్ చేయడానికి వచ్చుంటాడనమాట, తనని తిరిగి తీసుకువెళ్ళడానికి. అటాక్ చేసిన కాసేపటికే అబ్జలం గెకో మోరియాకి కనిపించి నేను బాగానే ఉన్నాను, ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, స్వర్గం లాగుంది, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోయానంతే, నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. అది విని గెకో మోరియా నువ్వు బాగానే ఉన్నావంటే ఓకే, కానీ వీళ్ళు చాలా డేంజరస్ పీపుల్, వీళ్ళు స్పెషల్ డబుల్ ఫుట్ పవర్స్ ఉన్న వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుండి పవర్స్ లాక్కోవడానికి ట్రై చేస్తారు. నీ ఇన్విజిబుల్ ఎబిలిటీ మీద ఆల్రెడీ చాలా మందికి కన్ను ఉంది, సో నువ్వు జాగ్రత్త అని చెప్పే లోపలే వెనకాల తన జాంబీస్ అన్నిటిని ఒకరు నరికి పారేస్తారు. అండ్ అలా నరికేది బ్లాక్ బేర్డ్ సెకండ్ షిప్ కి కెప్టెన్ అయిన షిరియో. తను క్లియర్ డెవిల్ ఫ్రూట్ ని యూజ్ చేసి జాంబీస్ ని అటాక్ చేసి ఉంటాడు. అండ్ ఆ క్లియర్ డెవిల్ ఫ్రూట్ ఎవరిదో కాదు, అబ్జలంది. సో బ్లాక్ బియర్డ్ డెవిల్ ఫ్రూట్స్ ని తన కోసం మాత్రమే దొంగలించడం కాదు, వేరే వాళ్ళ దగ్గర నుండి దొంగలించి తన కమాండర్స్ లోపలికి ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనమాట. సో ఇది చూసి గెకో మోరియా షాక్ అవుతాడు. ఇంతలోనే అక్కడ నిలబడుకుని ఉన్న అబ్జలం గాల్లో నుండి ఎగిరి ట్రాన్స్ఫార్మ్ అయి క్యాటరీనా డెవోన్ గా మారతాడు. సో ఇంతసేపు అబ్జలం గా యాక్ట్ చేసింది డెవోనే. అండ్ తనకి డాగ్ ఫ్రూట్ అయిన మిథికల్ టైప్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్ యూజ్ చేసి తను ఎవరిలాగైనా షేప్ షిఫ్ట్ అవ్వగలుగుతుంది. సేమ్ ఇలాంటి పవర్సే మన బాంచానికి ఉండేవి,
కాకపోతే తను వేరే వాళ్ళలాగా మారాలంటే వాళ్ళని ఖచ్చితంగా ముట్టుకోవాలి. అది మిమిక్ ఫ్రూట్ అన్నమాట. కానీ డెవన్ పర్ఫెక్ట్ గా వేరే వాళ్ళ బాడీ షేప్ కి అండ్ వాళ్ళు వేసుకున్న బట్టల్లోకి మారిపోగలుగుతుంది. అండ్ డెవాన్ గెకోమోరియాతో నన్ను చూసి షాక్ అయ్యావా, నువ్వేం టెన్షన్ పడకో, అబ్జులం బాడీ కావాలంటే నువ్వు తీసుకెళ్లొచ్చు, ఆ శవం అక్కడే పడుంది అని అంటుంది. ఇంతలో నా స్పీకర్ నుంచి బ్లాక్ బియర్డ్ గెకోమోరియాతో, ఈ ఐలాండ్ చాలా పీస్ఫుల్ ఐలాండ్ గెకోమోరియా, దీన్ని డిస్టర్బ్ చేయకు, నాకు నీతో ఫైట్ చేయాలని లేదు, ఎందుకంటే నేను లీజర్ టైంలో ఉన్నాను. ఈ ఐలాండ్ ని పైరేట్స్ ప్యారడైజ్ అని పిలుస్తాం, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి, నువ్వు కూడా ఎంజాయ్ చేయ గెకోమోరియా. ఆ తర్వాత నువ్వు నేను కలిసి షిప్ లో బయలుదేరదాం. నువ్వు ఈ రోజు మార్నింగ్ పేపర్ చూసావా, రెవరే 4th డే రోజు రెవల్యూషనరీస్ మారిజోస్ మీద అటాక్ చేశారు కుమాని కాపాడుకోవడానికి. వాళ్ళు మరీన్ అడ్మిరల్స్ అయిన గ్రీన్ బుల్ అండ్ పర్పుల్ టైగర్ తో కూడా ఫైట్ చేశారు. ఆ ఫైట్ ఇంకా నడుస్తుంది. ఇదిలా ఉంటే ఇంకో పక్క స్ట్రా హ్యాట్ పైరేట్స్ అండ్ లా వానలో ఎంటర్ అయ్యారు అండ్ బిగ్ మామ్ ఏమో వీళ్ళ కోసం వెతుకుతోంది. ఇదంతా చూస్తే నీకేమనిపిస్తోంది? ఆధిపత్యం కోసం ఫ్యూచర్ లో పెద్ద వార్ జరగబోతోంది. సో నాతో పాటు వచ్చేయని బ్లాక్ బియర్డ్ తనని అడుగుతాడు. ఇక్కడ నుంచి వానో యాక్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే కైడో లూఫీని అరెస్ట్ చేసిన తర్వాత జరిగే సీక్వెన్సెస్ అన్నమాట. కట్ చేస్తే వానోలో హెడ్ మౌంటైన్ మీద డాగ్ స్టామ్ అండ్ షుటన్ మారు ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటారు. ఇంకో పక్క ఆమిగాసా విలేజ్ లో ఓతమా నిద్ర లేస్తుంది. డాగ్ స్టామ్ సబార్డినేట్స్ తనని పూర్తిగా హీల్ చేసుంటారు. తన స్పృహలోకి లాగానే నాకు పెద్దగా దెబ్బలేం తగలలేదు, నాకు పూర్తిగా జరిగింది కూడా గుర్తులేదు. కైడోని చూడగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. నాకు గుర్తున్నదల్లా హార్సలీనా నా కోసం ఫైట్ చేయడమే. అండ్ నాకు ఇప్పుడు లూఫీ బ్రో గురించి తలుచుకుంటే భయం వేస్తుంది అని చెప్తుంది. అది విని పక్కనే ఉన్న చాపర్, నువ్వు లూఫీ గురించి భయపడాల్సిన అవసరం లేదు, తనకి మోన్స్ట్రస్ హీలింగ్ పవర్స్ ఉన్నాయి, తను ఫాస్ట్ గా హీల్ అయిపోతాడు అండ్ తనకి హెల్ప్ చేయడానికి రైజో కూడా ప్రెజెంట్ కి వెళ్ళాడు అని ఓతామాకి సర్ది చెప్తారు. ఇంకో పక్క హెడ్ మౌంటైన్ లో షుటన్ మారు అండ్ డాగ్ స్టామ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే కినెమాన్ ఆపుతాడు. ఒకిక్కు షుటన్ మారుతో, నేను చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను అని అంటే దానికి షుటన్ మారు, బాగా విను ఒకిక్కు, నేను మీ టౌన్ మీద పడి పూర్తిగా దొంగలించలేదు, సంతోషించు, మనమందరం ఈ దొంగతనంతోనే స్టార్ట్ అయ్యామనే విషయం మర్చిపోయావా? కోజుకి ఓడెన్ కోసం నేను కూడా నా ప్రాణాల్ని పనంగా పెట్టాను, అలా అని చెప్పి మొత్తం కోజుకి క్లాన్ కోసం నేను సర్వెంట్ గా మారలేదు, అంతేగా మొమనస్కే అని అంటే అక్కడే ఉన్న కినెమాన్, నువ్వు నా గురించి మర్చిపోయావా షుటన్ మారు, నేను నీ లాయల్టీని తిరిగి సంపాదిస్తాను అని అంటే దానికి షుటన్ మారు, నువ్వు సంపాదిస్తే మంచి విషయమే, కానీ గుర్తుపెట్టుకోండి కోజుకి క్లాన్ తిరిగి రాబోతుంది అనే విషయం తెలియగానే అందరూ గంతలేసుకుంటూ తిరిగి రారు. మీరందరూ 20 సంవత్సరాలు ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన టైంలో ఎవరికేమైంది అనేది కూడా మీరు పట్టించుకోలేదు, అది మాత్రం ఎవరు మర్చిపోరు అని షుటన్ మారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనకి ఒనిగాషిమాలో అంటే కైడో ఐలాండ్ లో మనకిద్దరు కొత్త వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళ బీస్ట్ పైరేట్స్ కి లీడ్ పర్ఫార్మర్స్ అయిన కింగ్ అండ్ క్వీన్. వీళ్ళిద్దరూ టాప్ 2 అన్నట్టు. మామూలుగా జాక్ ని చూసి అందరూ భయపడుతున్నారంటే జాకే వీళ్ళిద్దరిని చూసి భయపడతాడనమాట. కింగ్ అండ్ క్వీన్ ఇద్దరు జాక్ కి వార్నింగ్ ఇస్తారు. ఆల్రెడీ డో ఫ్లెమింగో లేకపోవడం వల్ల మన బిజినెస్ చాలా దెబ్బపడింది, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ రావడం మాకు ఇష్టం లేదు అని. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ లో ఉసప్ వాళ్ళు సామురైస్ ని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. అంటే కినెమాన్ ప్లాన్ ప్రకారం తను చెప్పిన సింబల్ ని అందరికీ అందేలా చేస్తే కోజుకి క్లాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ బయటకు వస్తారని అందరికీ చెప్పుంటాడు కదా. ఆ ప్లాన్ ని స్టార్ట్ చేసి ఉంటారు. సో ఉసప్ అందరికీ పాంప్లెట్స్ అందిస్తుంటే వాళ్ళ సింబల్స్ చెక్ చేసి కోజుకి క్లాన్ రిటర్న్ రాబోతోంది అని అర్థం చేసుకుంటారు. కొంతమంది సామురాయ్ అప్పటికే ముసలైపోయి ఉంటారు, కానీ కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒకరి తర్వాత ఒకరికి ఫ్లవర్ క్యాపిటల్ లో ఉండే కోజుకి సపోర్టర్స్ అందరికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు వార్ చేయడానికి వెపన్స్ కావాలి. సో నామి అండ్ షినోబు ఒరోచికి సంబంధించిన ఇద్దరు వెపన్ డీలర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే వార్ కోసం వెపన్స్ ఎప్పుడు తెప్పించుకోవాలి, ఎలా తెప్పించుకోవాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. నామి అండ్ షినోబు ఇద్దరు కలిసి వాళ్ళకి తెలియకుండా రూఫ్ పై నుండి మొత్తం ప్లాన్ ని చూస్తూ ఉంటారు. నామి వాళ్ళిద్దరి దగ్గర ఉండే ప్లాన్ ని చూసేస్తుంది. కానీ సడన్ గా వాళ్ళిద్దరిలో ఒకరు అలర్ట్ అయిపోయి పైనుండి ఎవరో గమనిస్తున్నట్టు కనిపెట్టేస్తారు. ఆ తర్వాత సీలింగ్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నామి అండ్ షినోబు ఇద్దరు ఆ ప్లేస్ నుండి జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. అండ్ నామి ఏ పోర్ట్ లో వెపన్స్ దిగబోతున్నాయి అండ్ ఏ డేట్ లో దిగబోతున్నాయి అనే విషయం చూసేసి ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిన ప్లాన్ వర్కౌట్ అయినట్టు అనమాట. సో నామి అండ్ షినోబు సీలింగ్ పై నుండి తప్పించుకోవడానికి ఒక కైట్ లో గాల్లో ఎగురుతూ వెళ్తూ ఉంటే వాళ్ళకి నేల మీద పెద్ద క్యూ కనిపిస్తుంది. అండ్ ఆ క్యూ మొత్తం ఆడోళ్ళే ఉంటారనమాట. ఏంట్రా అని చూస్తే అది సాంజీ తయారు చేస్తున్న నూడిల్స్ కోసం కట్టిన క్యూ. మామూలుగా ఉసోప్, సాంజీ అండ్ మిగతా వాళ్ళందరికీ సామురైస్ ని రిక్రూట్ చేయమని చెప్పుంటారు. సాంజీ కూడా అక్కడ నూడిల్ షాప్ అందుకోసమే పెట్టుంటాడు, కానీ అక్కడ మగాళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ మంది వస్తుంటారో అది చూసి నామి వాళ్ళు షాక్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు వుడాన్ ప్రిజన్ లో జైల్ వార్డెన్స్ ప్రిజనర్స్ ని పెద్ద పెద్ద బ్లాక్స్ ని మోయిస్తుంటారు. ప్రిజనర్స్ వాళ్ళ ఫుడ్ ని సంపాదించుకోవాలి అంటే
పెద్ద పెద్ద స్టోన్స్ ని కదిలించాలి. లిటరలీ 5 స్టోన్స్ ని చేరిస్తే వాళ్ళకి ఇచ్చేది ఒక డంప్లింగ్ మాత్రమే. సో ఆ ప్రిజనర్స్ లో ఒక ముసలాయన కూడా ఉంటాడు. తను అక్కడుండే జైలు వార్డెన్తో ఒక రోజంతా వర్క్ చేస్తే ఒక డంప్లింగ్ అయినా ఇచ్చేది అని కొంచెం బాధపడేసరికి అక్కడుండే జైలు వార్డెన్ ఆయన ముసలాడని కూడా చూడకుండా తనని కొడతాడు. నువ్వు బ్రతకాలంటే నీ ఫుడ్ కోసం నువ్వే సంపాదించుకోవాలి, అది నీ వల్ల అవ్వకపోతే చచ్చిపో అని ఆ ముసలాయన మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ ముసలాయన పేరు హ్యో. అక్కడ ప్రిజనర్స్ పరిస్థితి ఎలా ఉంటే లూఫీ అండ్ కిడ్ పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ పోటీ పడి పెద్ద పెద్ద బ్లాక్స్ ని వాళ్ళ మీద మోసుకుంటూ లిటరలీ 500 స్టోన్ బ్లాక్స్ ని షిప్స్ మీదకి చేర్చుంటారు. వీళ్ళు తెచ్చే స్పీడ్ కి షిప్స్ కూడా కదలలేకపోతుంటాయి. సీ స్టోన్ కప్స్ వేసిన వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారేంటి అని అక్కడ ఉండే జైలు వార్డెన్స్ అందరూ షాక్ అయిపోతారు. అందరూ ఒక్కొక్క డంప్లింగ్ తింటుంటే వీళ్ళు మాత్రం ఒక పెద్ద తట్టకు తింటుంటారు. అక్కడ కూడా పోటీ పడి సో వీళ్ళు ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇంతలోనే అక్కడికి వైస్ వార్డెన్ వస్తాడు. తన పేరు డోబాన్ అన్నమాట. తన హిప్పో స్మైల్ ఫ్రూట్ ని తినుంటాడు. వాడు రావడమే కింద పడిపోయిన ముసలాయన్ని తొక్కేస్తాడు. అక్కడ ఉండే ప్రిజనర్స్ కి ఆయన బయటికి తీద్దామని ఉంటుంది కానీ ఎవరికి ధైర్యం సరిపోదు. సో వైస్ వార్డెన్ అక్కడికి రాగానే గట్టిగా అరుస్తాడు, ఎవరా నాకు ఫుడ్ లేకుండా మొత్తం తినేసింది అని. యాక్చువల్లీ అక్కడ రూల్ ప్రకారం 5 బ్లాక్స్ కి ఒక డంప్లింగ్ కాబట్టి అండ్ వీళ్ళిద్దరు కలిసి 500 బ్లాక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు కాబట్టి మొత్తం డంప్లింగ్స్ అన్ని వీలే తినుంటారు. సో అక్కడ ఉండే వార్డెన్స్ లూఫీని అండ్ కిడ్ ని చూపించి వీళ్ళిద్దరే సార్ మొత్తం తిన్నారు అని చూపిస్తారు. అది చూసి డోబాన్ షాక్ అవుతాడు. ఈ జైల్లోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళని చూసామే గానీ లావైన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా అని తనకి ఫుడ్ లేకుండా చేసిన దానికి శిక్షగా వాళ్ళిద్దరిని తినేస్తా అని అంటాడు. అండ్ ఇద్దరిని ఒకటేసారి నోట్లోకి వేసుకుంటాడు అనమాట. నోట్లోకి వేసుకున్న తర్వాత కాసేపు బాగానే ఉంటాడు గానీ ఉన్నట్టుండి కింద పడిపోతాడు. అండ్ తన నోట్లో ఉంటే లూఫీ అండ్ కిడ్ చాలా క్యాజువల్ గా బయటకు వస్తారు. లోపలంతా సవ్యంగానే జరిగింది అన్నట్టు. పనిలో పని ఆ ముసలాయన్ని కూడా లూఫీ సేవ్ చేస్తాడు. అక్కడ ఉండే ప్రిజనర్స్ అందరూ వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి వార్డెన్స్ కి ఎదురు చెప్పే వాళ్ళు వచ్చారు అని. అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళకి ఫేవరెట్స్ అయిపోతారు. కట్ చేస్తే ఫ్లవర్ సిటీలో సాంజీ నూడిల్స్ ఆల్రెడీ బాగా ఫేమస్ అయిపోయాయని చెప్పాను కదా. సో జనాలు తన సోబా తినడానికి క్యూ కొట్టడం చూసి అక్కడ ఉండే కొంతమంది బిజినెస్ మెన్ కి కాలుతుంది. ఒకడు బాగున్నాడంటే వేరే వాళ్ళకి నచ్చదు కదా. సో సాంజీతో గొడవ పెట్టుకోవడానికి కొంతమంది అక్కడికి వస్తారు. అండ్ సాంజీని అక్కడ నుండి అర్జెంట్ గా షాప్ తీసేయమని బెదిరిస్తారు. ఎందుకంటే సాంజీ షాప్ పెట్టిన ఏరియా క్యోషిరో ఫ్యామిలీకి చెందింది, అంటే వాళ్ళకి చెందింది అని చెప్తారు. ఒకవేళ కనుక అక్కడ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ముందు ఆ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి అని క్యోషిరో ఫ్యామిలీకి చెందిన కాకు, కుని అండ్ సుకే ముగ్గురు వచ్చి సాంజీని బెదిరిస్తారు. ఒకవేళ కనుక వాళ్ళకి డబ్బులు కడితే తన షాప్ ని వేరే వాళ్ళ దగ్గర నుండి సేవ్ చేస్తామని వాళ్ళంటే దానికి సాంజీ నేను నా షాప్ ని సేవ్ చేసుకోగలను అని అంటాడు. రాబిన్ వాళ్ళ ముగ్గురిని గుర్తుపడుతుంది. ఎందుకంటే తను గెయిషా లాగా క్యోషిరో దగ్గర వర్క్ చేసి ఉంటుంది కాబట్టి. తను చూస్తూ ఉండంగానే ఆ ముగ్గురులో ఒకడు సాంజీ కుక్ చేస్తున్న పార్ట్ ని తన్నేస్తాడు. దెబ్బకి తను చేస్తున్న ఫుడ్ మొత్తం కింద పడుతుంది. అండ్ వేరే చిన్నపిల్ల ఆ సోబా తింటుంటే దాన్ని కూడా తన చేతుల్లో నుండి తోసేస్తారు. మీకు బాగా తెలుసు సాంజీ ముందర ఎవరైనా ఫుడ్ ని వేస్ట్ చేస్తే తనకి అస్సలు నచ్చదు. సో మనోడికి ఫుల్ గా కోపం వస్తుంది. కింద పడిపోయిన సోబా నూడిల్స్ ని చూసి ఆ ఫ్యామిలీ వాళ్ళనే ఇప్పుడు నువ్వు కింద పడిందంతా తినాల్సి వస్తుంది అని అంటాడు. నేను తిన్ను అని వాడు అనేసరికి సాంజీ తన కాలుతో వాడిని ఒకే ఒక దెబ్బకి నేలకేసి తొక్కేస్తాడు. సాంజీ ఫైట్ చేస్తుంటే ఫ్రాంకీ సైలెంట్ గా ఉంటాడా. ఆ ముగ్గురులో ఒకరిని గాల్లోకి ఎగరేసి నేల మీదకి స్లామ్ చేసి తన మీద సూప్లెక్స్ అటాక్ ని చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒక్కొక్కరిని కొడితే మూడో వాడు పారిపోతాడు. అక్కడ ఉండే జనాలందరూ షాక్ అవుతారు. ఏంటి ఆ కార్పెంటర్ కుక్కు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని. అక్కడ జరిగిన వైలెన్స్ కి అమ్మాయిలు అండ్ చాలా మంది అక్కడ నుండి పారిపోతారు. కానీ ఒక చిన్నపిల్ల మాత్రం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. సాంజీ తనని చూసి తనకి మళ్ళీ కొత్తగా సోబా చేయిస్తాడు. అది తను తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ సాంజీకి థ్యాంక్ యూ చెప్తుంది. ఆ పిల్ల ఎంత అందంగా నవ్వుతూ ఉంటుందంటే సాంజీ తన నవ్వు చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ పేరేంటి అని తను అడగగానే తన పేరుని టోకో అని చెప్తుంది. అండ్ దాని ముందర ఓ యాడ్ చేయాలి అని చెప్తుంది. రాబిన్ ఓటోకో అనేసరికి ఆ పిల్ల రాబిన్ తో నేను మగాన్ని కాదు, మా ఊర్లో ఓటోకో అంటే మ్యాన్ అని గట్టిగా నవ్వుతుంది. తనేసిన జోక్ కి ఫ్రాంకీ అండ్ ఉసోప్ తో పాటు సాంజీ వాళ్ళు కూడా గట్టిగా నవ్వుతారు. సోబా తింటూ సడన్ గా ఆ పిల్ల కంగారు పడే చాలా లేట్ అయిపోయింది, ఈ రోజు ఓయిరన్స్ ప్రొసెషన్ జరుగుతుంది, నేను ఫాస్ట్ గా వెళ్ళాలి అని అంటుంది. తను చెప్పింది విని రాబిన్ నువ్వు కామురోనా అని అడిగితే దానికి ఆ పిల్ల అవును అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సాంజీ అండ్ ఫ్రాంకీకి ఇంతకీ ఓయిరన్ అంటే ఏంటి, కామురో అంటే ఏంటి అని డౌట్ వస్తుంది. రాబిన్ చెప్పే లోపలే అక్కడికి ఒక ముసలావిడ వచ్చి మీకు ఓయిరన్ అంటే తెలీదా, నేను చెప్తాను అని అంటుంది. రాబిన్ ఆ ముసలావిడిని చూసి మాస్టర్ అని పిలుస్తుంది అనమాట. సో గెయిషాల్ని ట్రైన్ చేసేది ఈ ముసలావిడే. తను రాబిన్ కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఉంటుంది. సో ఇంతకీ ఓయిరన్ అంటే ఏంటి అని అడిగితే ఓయిరన్ అనే వ్యక్తి వానోలో టాప్ ఐడల్, తనొక సూపర్ స్టార్ లాంటిది, తన దేశం మొత్తానికి ఒక్కతే ఉంటుంది. అండ్ ఈసారి ఓయిరన్ గా మారింది కొమురాసాకి. తనని మగాళ్ళందరూ కోరుకుంటారు అండ్ ఆడవాళ్ళందరూ అభిమానిస్తారు. తన ఈ వానోకి గాడెస్ లాంటిది.
అంతకంటే పర్ఫెక్ట్ అమ్మాయి ఈ కంట్రీలోనే ఉండదు. నేనేదో చెప్తున్నానని కాదు, కానీ మీరు ఒకసారి మీ కళ్ళతో చూడండి. మీకు దూరంగా శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, తనని ఇప్పుడు ఒరచి ప్యాలెస్ వైపు ఊరేగిస్తున్నారు. ఈ రోజు షోగన్ ఒక ఫీస్ట్ ఇవ్వబోతున్నారు, అందుకే ఆ ఊరేగింపు క్యాజువల్ వైపే వెళ్తుంది. అండ్ మీరు చూసిన ఆ చిన్నపిల్ల తన అటెండెంట్ అంటే సేవకురాలు. అండ్ నీకు ఇంకోటి చెప్పాలి ఓరోబి, నిన్ను కూడా సెరమోనియల్ కి ఆహ్వానించారు. నువ్వు కూడా ఎప్పటి నుంచో షోగన్ ఒరోచిని కలవాలనుకుంటున్నావు కదా, నీకు ఈసారి ఛాన్స్ దొరికినట్టే అంటే రాబిన్ ఆ ముసలావిడితో నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఊరేగింపుగా వెళ్తున్న కుమరసాకిని ఏ మగాడైతే చూసుంటాడో వాళ్ళందరూ స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటారో, ఎందుకంటే తన అంత అందంగా ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ దగ్గర నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురులో ఒకడు తన మాస్టర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. తనని ఏం చేద్దామని అడిగితే క్యోషిరో తన సబార్డినేట్ తో నేను ఇప్పుడు షోగన్ ఒరోచి ఫీస్ట్ కి వెళ్తున్నాను, నేను అందుబాటులో లేను కాబట్టి మీరు క్వీన్ ని కాంటాక్ట్ అవ్వండి, ఆ కుక్ దగ్గరికి కొంతమంది మనుషుల్ని పంపించమని క్వీన్ తో చెప్పండి అని తన సబార్డినేట్ కి చెప్తాడు. సో సాంజీ మీదకి మనుషుల్ని పంపించబోతున్నారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు కుమరసాకి తన క్యాజువల్ దగ్గరికే వస్తుంది అనే విషయం ఒరోచికి చెప్పేసరికి తను ఫుల్ ఎగ్జైట్ అవుతాడనమాట. అండ్ తనని ఎలాగైనా ఈరోజు సొంతం చేసుకుంటా అని అంటాడు. కట్ చేస్తే ఉడాన్లో ఓల్డ్ మ్యాన్ హ్యో లూఫీ దగ్గరికి వచ్చి తనని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. దానికి లూఫీ పెద్దగా మురిసిపోకుండా మీరు దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి ముసలాయన, నాకు ఆల్రెడీ వాడితో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వాడిని కొట్టాను. అండ్ నా దగ్గర ఉండే టికెట్స్ తీసుకోండి, మీరు ఎంటీ స్టమక్ తో పని చేయలేరు కాబట్టి మీకు నచ్చినంత ఫుడ్ తీసుకోండి అని తనకి టికెట్స్ ఇస్తాడు. ఓల్డ్ మ్యాన్ హ్యో తనకు కావాల్సిన టికెట్స్ తీసుకొని లూఫీకి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హ్యో వెళ్ళిపోగానే తన దగ్గరికి రైజో వస్తాడు. ఇక్కడికి ఎలా వచ్చావు అని లూఫీ అడిగితే దానికి రైజో ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, డిలే చేసినందుకు సారీ, మీ హ్యాండ్ కఫ్స్ కి కీస్ ఎక్కడున్నాయో నేను తెలుసుకున్నాను, కాకపోతే ఆ కీస్ ని గార్డ్ చేస్తూ వాటిని ఒక సీస్టోన్ బాక్స్ లో దాచిపెట్టారు, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి ఆ కీని తీసుకొని వస్తాను అని లూఫీకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రైజో అక్కడి నుండి వెళ్ళిపోగానే కారిబు లూఫీ దగ్గరికి వస్తాడు. మీకు కారిబు ఎవరో గుర్తున్నాడని నేను అనుకుంటున్నా, ఫిష్మెన్ ఐలాండ్ లో వీడిని చూసుంటారో, వీడు లూఫీని చంపడానికి అప్పట్లో ట్రై చేసి ఉంటాడనమాట, కానీ వానోకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. సో కారిబు లూఫీతో మీరు నాకు కూడా కొన్ని టికెట్స్ ఇవ్వచ్చు కదా, నేను కూడా కొన్ని డంప్లింగ్స్ తింటాను అని అంటే దానికి లూఫీ ఒప్పుకోడు, నీకోసం నువ్వే సంపాదించుకోరా అని తనని తిట్టి వెళ్ళిపోమంటాడు. కానీ కారిబు లూఫీతో మీరు ఈ సీ స్టోన్స్ ని గమనించారా, ఇవి మన ఫుల్ స్ట్రెంత్ ని లాగేవు, ఇవి మన మీద మైల్డ్ ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తాయి, కానీ నాకు మీ అంత శక్తి లేదు, నేను చిన్న చిన్న రాక్స్ ని కూడా మూవ్ చేయలేకపోతున్నాను, మీరు కనుక నాకు కొన్ని టికెట్స్ ఇస్తే నేను మీకోసం పని చేస్తాను, నేను ఇక్కడ మీకంటే ఎక్కువ రోజుల నుండి ఉన్నాను, సో మన ఇద్దరం కలిసిపోవచ్చు కదా అని అంటే లూఫీ కారిబుని నువ్వు కావాలంటే కిడ్తో కలిసిపో అని చెప్పాను అంటాడు. దానికి కారిబు తన రెప్యుటేషన్ పడిపోయింది, తను బిగ్ మమ్ తో ఫైట్ చేసి తన చేతిని పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత తన దగ్గర నుండి పారిపోయి వచ్చాడని కూడా చాలా రూమర్స్ ఉన్నాయని అంటే కిడ్ తన మీదకి ఒక రాడ్ ని ఇసురుతాడు. నేను ఇంతవరకు బిగ్ మమ్ తో ఫైట్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు, నేను జస్ట్ తన జనరల్స్ ని ఇంజూరీ చేసి నాకు కావాల్సింది ఏంటో నేను తీసుకొని వెళ్ళిపోయాను, నేను నా చేతిని పోగొట్టుకుంది రెడ్ హెయిర్ షాంక్స్ తో ఫైట్ చేసినప్పుడు, ఇప్పుడు రూమర్సే అని అర్థమైందా అని గుర్తుపెట్టుకోండి, కైడోని ఎప్పటికైనా ఓడించేది నేనే అని అంటే లూఫీ కిడ్ తో కోపంగా నువ్వు కాదు నేను అని అంటాడు. ఇదిలా ఉంటే ఫ్లవర్ క్యాపిటల్ లో కుమరసాకిది ఊరేగింపు జరుగుతూ ఉంటే అక్కడ సాంజీ ఫ్రాంకీ వాళ్ళతో పాటు చాలా మంది ప్రజలు లైన్ కట్టుంటారో కుమరసాకి ఎంత అందంగా ఉంటుందో చూడ్డానికి, కానీ అక్కడికి ముగ్గురు ముసలోళ్ళు కూడా వస్తారో, వాళ్ళు తనని చూడ్డానికి కాకుండా కత్తులతో చంపడానికి వచ్చుంటారో. ఆ ముగ్గురు ముసలోళ్ళు కుమరసాకిని చంపడానికి ట్రై చేస్తుంటే తన బాడీ గార్డ్ వాళ్ళ ముగ్గురిని నరికేస్తాడనమాట. అసలు వాళ్ళు ఎందుకు చంపడానికి వచ్చారంటే కుమరసాకి నార్మల్ గా ఒక బ్రోతల్లో పెరిగి ఉంటుంది, తన దగ్గరికి వచ్చిన ఆ ముసలోడితో నన్ను లార్డ్ ఒరోచికి ఇచ్చేయబోతున్నారు, కానీ నాకు లైఫ్ నీతో గడపాలనుంది, నన్ను ఈ బ్రోతల నుండి విడిపించడానికి డబ్బులు ఇస్తావా అని అడిగితే ఆ ముసలోడు కుమరసాకి తనని నిజంగానే లవ్ చేస్తుందేమో అని అనుకుని తన దగ్గర ఉండే ఆస్తి మొత్తాన్ని అమ్మేసి తనని బ్రోతల నుండి విడిపించడానికి డబ్బులు ఇచ్చుంటాడు. పూర్తి డబ్బులు సెటిల్ చేసిన తర్వాత రూపాయి కూడా తన దగ్గర లేని ముసలోడు కుమరసాకిని కలిసి బతుకుదాం నాతో పాటు వచ్చాయని అడుగుతాడు. కానీ కుమరసాకి ఆ డబ్బులు మొత్తాన్ని తనకు కావాల్సినట్టు ఖర్చు పెట్టేసి నువ్వు ఆ డబ్బులు నా కోసం ఇచ్చావు కదా, నేను ఖర్చు పెట్టేశాను, నాకు నీతో ఇంకా పని లేదు వెళ్ళిపో అని చెప్తుంది. ఆ ముసలోడు ఒప్పుకోకపోతే క్యోషిరో వచ్చి తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు తనతో పెట్టుకుంటే తన ప్రాణాలు పోతాయి కాబట్టి కుమరసాకి తనని మోసం చేసిందని అర్థం చేసుకుని ఏడ్చుకుంటూ తనకి శాపనార్థాలు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. సో తను ఈసారి దొరికితే తనని చంపేద్దామని అక్కడ కూర్చుంటాడు. ఆ తర్వాత మొత్తానికి మనకి కుమరసాకిని చూపిస్తారు. తనతో పాటే సాంజీ దగ్గర సోబో తిన్న టోకో కూడా ఉంటుంది. సాంజీ మాత్రమే కాదు, ఫ్రాంకీ అండ్ ఉసోప్ కూడా కుమరసాకి అందాన్ని చూసి మైమరిచిపోతారు. కుమరసాకి ఆ ముసలోళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఆ ముసలోళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి అండ్ ఆ క్యాపిటల్ సిటీకి వాళ్ళు ఏ రకంగా పనికిరారు కాబట్టి వాళ్ళని సిటీలో నుండి బయటికి తరిమేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు అమిగాసా విలేజ్ కురీలో ఓతమా అండ్ మోమోకి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్జేషన్ లో ఓతమా మోమోతో నీకో సిస్టర్ ఉందని విన్నాను మోమో, అది నిజమేనా అని అడిగితే దానికి మోమో అవును నాకు ఒక సిస్టర్ ఉంది,
తన గనక బ్రతికే ఉంటే తనకిప్పుడు 26 ఇయర్స్ ఉంటాయి. మా అమ్మ చనిపోవడం చాలా మంది చూశారు కానీ తను చనిపోవడం మాత్రం ఎవరు చూడలేదు. సో తను ఎక్కడో చోట బ్రతికే ఉంటుంది అని కోరుకుంటున్నాను అని అంటే దానికి వస్తామా అయితే నువ్వు తనని కనిపెట్టి కలుస్తావా అని అడిగితే దానికి మోమో లేదు, ఒకవేళ హ్యూరీ ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతే ఒరొచ్చి కళ్ళు తన మీద పడతాయి. సో బ్యాటిల్ ముగిసిపోయే వరకు తన గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్తాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్లో మన ఫ్రాంకీ తన కార్పెంటర్ బాస్ ని ఒనిగాషిమా ప్లాన్ గురించి అడుగుతాడు. అండ్ చాలా రోజుల నుండి ఆ కార్పెంటర్ దగ్గర వర్క్ చేస్తుంది ఆ ప్లాన్ కోసమే అనమాట. సో ఆ ప్లాన్ ఎక్కడుంది అని తన బాస్ని అడిగితే 10 ఏళ్ల క్రితం నేను అది ఒక పాన్ షాప్ లో అమ్మేశానని ఫ్రాంకీతో చెప్తాడు. ఫ్రాంకీ అది తెలుసుకోగానే తన బాస్ మీద ఫుల్ కోపడతాడు. నేను ఇన్ని రోజులుగా నీ దగ్గర వర్క్ చేస్తోంది ఆ ప్లాన్ కోసమే, నువ్వు అదే లేదని చెప్తావా అని. ఫ్రాంకీ తన కార్పెంటర్ బాస్ తో గొడవ పడుతుంటే తన మిగతా శిష్యులు వచ్చి ఫ్రాంకీని కొట్టి బయటకు వేస్తారు. ఫ్రాంకీ కోపం వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఫ్రాంకీ ఫాస్ట్ గా పరిగెడుతూ వెళ్తుంటే తనకి కాంజురో కనిపిస్తాడనమాట. కాంజురో ఫ్రాంకీని ఇందుకే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే తనకి జరిగింది చెప్తాడు. అండ్ ఆ లేఅవుట్ ప్లాన్ ని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి ఆ కార్పెంటర్ బాస్ చెప్పిన పాన్ షాప్ కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్తే ఆ పాన్ షాప్ ఓనర్ నేను తీసుకున్న మాట నిజమే కానీ ఆ ప్లాన్ ని కుమగురు అనే హౌస్ వాళ్ళకి అమ్మేశాను అని చెప్తాడు. సో ఫ్రాంకీ వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే ఆ ఇంటి ముసలోడు కిసేగావా అనే గెయిషాకి ఇచ్చేసా అని చెప్తాడు. ఈ ముసలోళ్ళందరూ బయట ఆడోళ్ళకి ఇలాగే రాసిచ్చేస్తుంటారనమాట. సో ఆ ముసలోడి దగ్గర నుంచి ఆ గెయిషా దగ్గరికి వెళ్తే తనేమో ఇంకోటికి ఇచ్చా అని చెప్తుంది. సో అలా ఫైనల్ గా ఎన్నో లీడ్స్ కనుక్కున్న తర్వాత ఫ్రాంకీ రాకుడా అనే వ్యక్తి దగ్గరికి వెళ్తే తన ఫ్రాంకీతో కురి నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ ప్లాన్స్ ని దొంగతనం చేశాడు. తన ఫేస్ ని నేను పూర్తిగా చూడలేదు కానీ తన కురికి చెందినవాడు అని నాకు బాగా తెలుసు అని ఫ్రాంకీకి చెప్పి తనని అక్కడి నుండి పంపించేస్తాడు. సో ఫ్రాంకీకి మ్యాటర్ అర్థమవుతుంది ఆ ప్లాన్ ఇంకా కురీలోనే ఉంది అని. సో కురీలో ఉండే కినమాన్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఫ్రాంకీ పడిన కష్టానికి కినమాన్ థ్యాంక్ యూ చెప్పి తనని ఫ్లవర్ క్యాపిటల్ లో మిగతా వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత కాల్ కట్ చేసి ఆలోచిస్తాడనమాట అసలు కురీలో ఒనిగాషిమా మ్యాన్షన్ ప్లాన్ ఎవరికి కావాల్సి వస్తుంది అని. ఇంతలోనే అక్కడికి మింగ్స్ చాలా ఫుడ్ ని అండ్ వెపన్స్ ని తీసుకొని వాళ్ళుండే ప్లేస్ కి వస్తారనమాట. డాగ్ స్టామ్ కినమాన్ తో ఇది పని చేస్తుందా అని అడుగుతాడు. దానికి కినమాన్ మేబీ మనం చేసే పని వల్ల షుటన్ మారుకి కోపం వస్తుందేమో అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు వానో రూయిన్స్ కిబి అనే ప్లేస్ లో జోరో అండ్ తనతో పాటు టోనో యాసు అనే వ్యక్తి కూడా ఉంటాడు. తనందరూ యాసు అని పిలుస్తారు. తను జోరోను కలిసిన స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నంతసేపు గట్టిగా నవ్వుతూ పాటలు పాడుతూ ఫుల్ జాయ్ఫుల్ గా ఉంటాడు. అండ్ తను వాగుతూ ఉంటే జోరోకి అస్సలు నచ్చదు. కాసేపైనా సైలెంట్ గా ఉండరా బాబు అని యాసుని ఆపుతూ ఉంటాడు. కానీ యాసు ఆగడు. వీళ్ళిద్దరూ ఒక గ్యామ్లింగ్ హౌస్ లో కలుసుంటారు. యాసు క్యోషురో ఫ్యామిలీ వాళ్ళతో గ్యామ్లింగ్ ఆడి గెలిచుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా యాసుని భయపెడుతుంటే జోరో వచ్చి సేవ్ చేస్తుంటాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తుంటారు. అండ్ యాసు జోరోని తన విలేజ్ కి తీసుకెళ్తాడు. అండ్ తన విలేజ్ పేరు ఇబిసు. అది ఫ్లవర్ క్యాపిటల్ కి ఎదురుగ్గా ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ ఒరొచ్చి క్యాజల్ లోపల ఒరొచ్చి CP0 వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. డోఫ్లెమింగో చనిపోయాడు కాబట్టి వెపన్స్ డీలింగ్ డైరెక్ట్ గా ఒరొచ్చితోనే చేయడానికి CP0 వాళ్ళు అక్కడికి వచ్చుంటారు. వెపన్స్ కి బదులుగా ఒరొచ్చి CP0 వాళ్ళతో ఒక బ్యాటిల్ షిప్ కావాలని అడుగుతాడు. అండ్ నెక్స్ట్ టైం కి వేగా పంక్ ని తనకి ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. వేగా పంక్ అనే మాట వినగానే CP0 వాళ్ళు స్టన్ అవుతారు. అది కుదరదు అని చెప్పగానే ఒరొచ్చి చాలా కోపంగా తన చేతిలో ఉన్న గన్తో CP0 అని కాల్చి నేను ఇది పాసిబుల్లా కాదా అని అడగట్లేదు. మీ సెలెస్టియల్ డ్రాగన్స్ కి మరిన్స్ కి బాగా తెలుసుంటుంది వానో ఎవరికి భయపడదు. మీరందరూ కలిసిన వానోని ఓడించలేరు ఎందుకంటే నా వెనకాల కైడో ఉన్నాడు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించేస్తాడు. ఆ తర్వాత తను ఫీస్ట్ లో అటెండ్ అవుతాడనమాట. ఆ ఫీస్ట్ లో రకరకాల ఫుడ్లు, ఆ క్యాపిటల్ లో ఉండే అత్యంత అందమైన అమ్మాయిలు అండ్ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఒకటో చోటు కూర్చొని పార్టీ చేసుకుంటుంటారు. ఓరొచ్చి కోమ్రోసాకిని చూడగానే తనని దగ్గరకు లాక్కొని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అండ్ అందరినీ ఇష్టం వచ్చినట్టు తాగి పార్టీని ఎంజాయ్ చేయమని చెప్తాడు. వీళ్ళు ఒక పక్క పార్టీ చేసుకుంటుంటే క్యోషురో ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం క్వీన్ ఎక్స్ డ్రేక్ ని, పేజ్ 1 ని అండ్ బాసిల్ హాకిన్స్ ని సాంజీని క్యాప్చర్ చేయమని పంపించుంటాడు. వాళ్ళు టౌన్ లో ఎంటర్ అవడం చూసి అక్కడ ఉండే జనాలందరూ భయపడుతుంటే లా ఇది ముందుగానే పసిగట్టి సాంజీని దూరంగా ఎక్కడికైనా పారిపోమని అడుగుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు యాసు జోరోని తన ఊర్లోకి తీసుకెళ్తాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ చూసినా కూలిపోయి ఉంటాయి. జనాలు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా ఉండవు. అందరి కడుపుల్లో నుండి ఆకలి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎందుకో తెలియదు కానీ అక్కడుండే జనాలందరూ నవ్వుతూనే ఉంటారు. ఎందుకు ఇలా నవ్వుతున్నారో అని అడిగితే నవ్వడానికి రీజన్ అవసరం లేదు. ఒకవేళ ఏం మంచి జరిగినా దాని గురించి చెప్పుకొని నవ్వుకోవాలి.
అండ్ ఈ రోజు ఏం మంచి జరిగిందో తెలుసా? వాచింగ్ అవర్ బాయ్ వచ్చాడు, తను మనకి గోల్డ్ ఇచ్చేసి వెళ్ళాడు అని చెప్తారు. జోరోకి అర్థం కాదు ఎవరి వాచింగ్ అవర్ బాయ్ అని అంటే దానికి అక్కడుండే ఒక ముసలావిడ చెప్తుంది, తను రాత్రిపూట విలేజ్ మీదకి వచ్చి సిటీలో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ దగ్గర దొంగతనం చేసిందే గోల్డ్ ని మా పూరి గుడిసెల మీద పడేసి వెళ్ళిపోతాడు. అతను ఎవరో మాకు ఇప్పటి వరకు తెలీదు అని చెప్తారో, తను ఎవరైనప్పటికీ తను మా సేవియరే, ఎవరైతే నవ్వుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికే ధనం వస్తుంది అని అంటారో, సో అందుకే మేము ఎప్పుడు నవ్వుతూ ఉంటామని వాళ్ళు చెప్తారో. ఆ తర్వాత జోరోకి ఒక చిన్న పాప వచ్చి క్లియర్ వాటర్ ఇస్తుంది. జోరో స్టార్టింగ్ లో నమ్మడు, కానీ వాళ్ళు బలవంత పెట్టేసరికి ఆ నీళ్లు తాగుతాడు. అది నిజంగానే క్లీన్ వాటర్ అన్నమాట. యాసు జోరో దగ్గరికి వచ్చి, పేదరికం నిన్నెప్పటికీ బాధ పెట్టకూడదు, ఏడుస్తూ కూర్చుంటే నీ దగ్గరికి డబ్బు రాదు, అదే నవ్వుతూ ఉంటే నువ్వు ఎప్పటికైనా రిచ్ అవుతావని జోరోతో చెప్తే జోరో నవ్వుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఒనిగాషిమాలో కైడో టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఏంట్రా అంటే తన సబార్డినేట్స్ బిగ్ మామ్ వానోలో ఎంటర్ అవుతుంది అనే విషయం చెప్పుంటారు. తనను ఆపేయచ్చు కదా అని కైడో తన సబార్డినేట్స్ తో అంటే తన సబార్డినేట్స్ చెప్తారు బిగ్ మామ్ కోయి ఫిష్ ని కంట్రోల్ చేస్తూ వానో మీదకి క్లైమ్ చేసింది అండ్ తనతో పాటు తన పిల్లలు కూడా ఉన్నారు అని. అది వినగానే కైడో తన పిల్లలే తన జనరల్స్, వాళ్ళందరూ కలిసి వస్తున్నారంటే ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. తను పైకి వచ్చే లోపలే ఎలాగోలా తనని పడగొట్టండి అని తన మనుషులకి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. కానీ తన మనుషులు ఎవరు తన పైకి రావడాన్ని ఆపలేకపోతారు. బిగ్ మామ్ వాళ్ళు కూడా వానోలో ఎంటర్ అయిపోయామని ఫుల్ ఖుషిగా ఉన్న టైంలో కింగ్ అక్కడికి వస్తాడు అండ్ తన పవర్ ని యూజ్ చేసి పైకి ఎక్కుతున్న బిగ్ మామ్ పైరెట్ షిప్ ని ఒకే ఒక దెబ్బతో మళ్ళీ సముద్రంలోకి తన్నేస్తాడు. దెబ్బకి బిగ్ మామ్ వాళ్ళందరూ సముద్రంలో మునిగిపోతారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ లో ఫ్రాంకీ, సాంజీ, ఉసోప్ అండ్ లా క్యాపిటల్ నుండి బయటికి పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఎక్స్ డ్రేక్ వాళ్ళు గనక సాంజీ అండ్ ఫ్రాంకీ వాళ్ళని చూసేస్తే ప్లాన్ అంతా బయటపడిపోతుంది. సో వాళ్ళకి దొరకకుండా వీళ్ళు వేరే చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళ దారిలో ఒక పెద్ద బిల్డింగ్ వీళ్ళ వైపే వచ్చి పడుతుంది. ఎక్స్ డ్రేక్ అండ్ పేజ్ 1 ఒక సోబా షాప్ ని డెస్ట్రాయ్ చేసి ఆ షాప్ ఓనర్స్ ని ఇబ్బంది పెడుతుంటారు. సాంగ్రో సోబా తయారు చేసేవాడే కదా, ఎక్కడున్నాడో చెప్పండి అని. వాళ్ళకి సాంజీ ఎక్కడున్నాడో తెలీదు. సో వాళ్ళు గట్టిగా అరుస్తారు, సాంగ్రో ఎక్కడున్నావో నువ్వు బయటికి రా, వీళ్ళు మా షాప్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తున్నారు, నువ్వు క్యోషిరో ఫ్యామిలీ వాళ్ళని కొట్టినందుకు వీళ్ళు మా ఇల్లు ధ్వంసం చేస్తున్నారు, నువ్వు చేసిన దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకొని గట్టిగా అరుస్తారు. ఎక్స్ డ్రేక్ ఆ షాప్ ఓనర్స్ తో మీరు పిలవగానే వాడు వచ్చేస్తాడా, వాడికి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి కదా అని అంటాడంతే. సాంజీ గాల్లో ఎగురుకుంటూ వచ్చి నేను ఇక్కడే ఉన్నాను అని ఎక్స్ డ్రేక్ ని ఒక్క తన్ను తంతాడు. దెబ్బకు వాడు నేలకు అతుక్కుపోతాడు. లా వాళ్ళు సాంజీని తిడతారు, నువ్వెందుకు వాళ్ళతో ఫైట్ చేస్తున్నావు, వచ్చే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతాం, వాడు నేను గుర్తుపడితే కష్టమని. కానీ సాంజీకి వేరే ప్లాన్ ఉందన్నమాట. వాళ్ళు తనని గుర్తుపట్టకుండా జర్మా 66 క్యాన్ ని బయటికి తీస్తాడు. సో సాంజీ జర్మా టెక్ ని ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నాడు అనమాట. ఇక్కడతో 930 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ట్యూస్డే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.